హాయ్ అందరికీ. సండే మృగశిర కార్తె అయితే వచ్చింది. ఆ రోజు స్పెషల్ అయితే నేను చేపల పులుసు అయితే చేస్తున్నాను. చూసేద్దామా? చేపలను అయితే నీట్గా కడిగేసుకొని ఇక్కడ ఉప్పు కారం పసుపు అయితే వేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఆ కళ్ళు చూస్తేనే భయమైంది చేపలై, అయినా కానీ తప్పదని అయితే చేపల పులుసు అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిగడ్డ టమాటాని అయితే మంచి ఆయిల్లో ఫ్రై చేసినాను. సన్నగా కట్ చేసుకున్నాను చాపర్లో. అప్పుడు మంచి పేస్ట్ లాగైతే అయ్యింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత పసుపు కారం ఉప్పు అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఆయిల్లో. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ మీద అయితే అట్లాగే పెట్టి మూత అయితే పెట్టేసుకున్నాను. చింతపండు పులుసును కూడా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆ వాటర్ని అయితే వేసేసుకున్నాను అనమాట. ఒక 2 గ్లాసెస్ వాటర్ కూడా వేసినాను. చింతపండు వాటర్ వేసిన తర్వాత ఇక్కడ మసాలాలు వచ్చేసి ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్, ఇక్కడ ఇంకా సాజీరా పౌడర్, ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు అన్ని మసాలా పౌడర్లు వేసినాను కదా. ఇప్పుడు బాగా దగ్గర అయ్యే వరకు అయితే గ్రేవీ దగ్గర కావాలి కదా, అందుకే కొద్దిసేపు అయితే బాగా మసలబెట్టేసినాను. ఇప్పుడు గ్రేవీ దగ్గర అయితే అయిపోయిందనమాట. ఇక్కడ కొత్తిమీర పుదీనాను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. చేపలను ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మెల్లమెల్లగా అయితే చేపలను పులుసులు అయితే వేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు అయితే పొయ్యి మీద పెట్టొద్దు. ఒక 5 మినిట్స్ పెడితే చాలు. చేపల పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు అయితే మస్తు ఉంది, టేస్ట్ సూపర్ అనమాట. నేను ఫస్ట్ టైం చేశాను, అయినా మస్తు అయింది. ఇంట్లో అందరికైతే నచ్చింది.